హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 12th వీక్ నామినేషన్స్లో 5 మెంబర్స్ వచ్చారు. అయితే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి నిన్న సోనియా, శేఖర్ భాష, బేబక్క, ఆదిత్యం వచ్చారు. ఇవాళ నైనిక, సీత అండ్ మణికంఠ వస్తున్నారనమాట. అయితే ఓజీ క్లాన్ వాళ్ళు ఎక్కువ ఈ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఓజీ క్లాన్ వాళ్ళని నామినేట్ చేశారు. రాయల్ క్లాన్ వాళ్ళని ఎవరిని నామినేట్ చేయలేదు. ఈ ఎవిక్షన్ షీల్డ్ ఇవన్నీ కూడా వైల్డ్ కార్డ్ వాళ్ళకే యూజ్ అయ్యాయి అనమాట. అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ ఇవాళ హౌస్లో జరగబోతుంది, కానీ మనకు అది రేపు టెలికాస్ట్ అవుతుంది అనమాట. ఈరోజు ఒక కామెడీ టాస్క్ జరిగింది, హౌస్లో ఎంటర్టైన్మెంట్ టాస్క్. అవినాష్ అండ్ రోహిణి అయితే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ కొరకే తీసుకొచ్చారు. వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక మనం చూస్తే అయితే కిచెన్ టైం పెంచడానికి అయితే ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆదిత్యం, ప్రేరణ, యష్మిని మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అయితే బాగా ఎక్స్పోజ్ చేశాడనమాట. మీరు ఇద్దరు ఎప్పుడు మీరు నిఖిల్ని ఇంకా పృథ్వీని అయితే ఎప్పుడు నామినేట్ చేయలేదు అని అయితే వాళ్ళని బాగా ఎక్స్పోజ్ చేశాడు. సీత యష్మిని నామినేట్ చేసింది. నిఖిల్పై అయితే క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది సీత. నిఖిల్ తన గేమ్ కొరకు ఆడోళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నాడని సీత అయితే రెచ్చిపోయింది. నిఖిల్ అయితే బాగా ఫీల్ అయిపోయాడు. నేను సీతతో ఎప్పుడు క్షమించను అని, నేను బయటకు వచ్చిన సీతను కూడా కలవనని బాగా ఫీల్ అయిపోయాడు అనమాట నిఖిల్. అయితే ఇక మనము చూస్తే అయితే ఇక హౌస్లో అయితే రోహిణి నిద్రపోయే వరకు అయితే అవినాష్ అందరి ముందుకు పోయి డాన్స్ చేసి వాళ్ళ గురించి డాన్స్ చేసుకుంటా మాట్లాడాలని చెప్తాడు. అది ఫన్ టాస్క్, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా మణికంఠ అయితే ఒక రేంజ్లో రెచ్చిపోయాడు నిఖిల్ అండ్ నబీల్ని నామినేట్ చేస్తూ. నిఖిల్ని నామినేట్ చేస్తే నువ్వు నామినేట్ చేశాడు, నువ్వు హౌస్లోకి వచ్చింది దేనికి, గేమ్ ఆడడానికా లేకపోతే ఏం చేయడానికి వచ్చావని అయితే అన్నాడు. నువ్వు ఇలా అయితే ఇప్పుడు గేమ్ ఆడకుండా బ్యాక్ బీచింగ్ చేస్తే అయితే నువ్వు టైటిల్ వినడం కష్టమని నవీల్కి అయితే చెప్పాడు. అయితే ఆదిత్యము, ప్రేరణ, యష్మిని నామినేట్ చేశాడు. నిఖిల్, పృథ్వీని మీరు ఎప్పుడు నామినేషన్స్లోకి తీసుకురాలేదు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అయితే గట్టిగానే ఆదిత్యం గారు ఇచ్చుకున్నారు. నైనిక, నబీల్ అండ్ యష్మిని నామినేట్ చేసింది. అయితే నబీల్ అయితే కప్పుకోయే కావాలి, వచ్చిందే కప్పుకోరు కానీ గట్టిగా అయితే రెచ్చిపోయాడు నబీల్. అయితే మనం వీళ్ళకి ఓటింగ్ పోల్స్ అయితే చూసినట్టయితే ఓటింగ్ స్టార్టింగ్ ట్రెండ్స్ రేపు నైట్, ఇవాళ కూడా నామినేషన్స్ వచ్చినాక నైట్ 10:30కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతుంది. మనకి అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పోల్స్లో చూసినట్టయితే నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు 30%. కొన్ని పోల్స్లో నబీల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అయితే నబీల్ 28%తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ప్రేరణ 16%. ప్రతి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అయితే ప్రేరణ కోపం అని బాగా నామినేట్ చేశారు. బాగా తను రూడ్గా బిహేవియర్ గురించి కూడా బాగా ప్రేరణ అయితే నామినేట్ చేశారు. అందరూ అయితే వీళ్ళని బాగా టార్గెట్ చేశారు. నిఖిల్, పృథ్వీ, యష్మి అండ్ ప్రేరణ బాగా టార్గెట్ చేశారనమాట. యష్మికి 13% ఓటింగ్ వచ్చింది, పృథ్వీకి 11% వచ్చింది. అయితే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ వీక్ అవినాష్ లాస్ట్లో ఉండే మన నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడి అవినాష్ని సేవ్ చేశాడు కాబట్టి లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ ఉండే. ఈసారి మరి డబల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంటే ఈ కన్నడ బ్యాచ్ వాళ్ళు ఇద్దరు పోవచ్చు. ఇప్పుడు పృథ్వీ, యష్మి, ప్రేరణ ముగ్గురు లీస్ట్లోనే ఉన్నారు. నామినేట్ అయిన 5 మెంబర్స్లో నిఖిల్ అండ్ నబీల్ తప్ప మిగతా ముగ్గురికి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువే వస్తుంది కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయితే కన్నడ బ్యాచ్లో నుంచి ఒక 2 మెంబర్స్ అయితే వెళ్ళిపోతే ఇక ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉన్న ఐదర్ యష్మి ఆర్ పృథ్వీ ఎవరో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు. అయితే ఇంకా ఓటింగ్ ట్రెండ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇక రాను గ్రాడ్యువల్గా మనకి వాళ్ళ గేమ్ని బట్టి అయితే ఓటింగ్ ఉంటుంది. ఇక ఫ్రైడే వచ్చే వరకు అయితే అప్పటి వరకు మనకి క్లియర్గా ఎవరికి ఎంత ఓటింగ్ పడేది అనేది తెలుస్తుంది. అయితే లైవ్లో మనం చూస్తే గౌతమ్ అయితే తను కూర్చొని చెప్తున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినాక కొంతమంది అయితే నాతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు, టాప్ 5లో పెట్టినాక. విష్ణుప్రియ అయితే డైరెక్ట్గా వచ్చి గౌతమ్ని అడిగిందట, నువ్వు ఏం ఆడుతున్నావని నిన్ను టాప్ 5లో పెట్టారని. అందరూ నన్ను నేనైతే గ్రూప్ గేమ్ ఆడను, నా సోలో గేమ్ నేను ఆడతా, నేను ఎవ్వరికి చెప్పినట్టు నా గేమ్ నేను ఆడతా అని అయితే గౌతమ్ లైవ్లో అయితే తను చెప్తూ వస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.